హలో అండి. గుడ్ ఈవినింగ్. ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 అలాట్మెంట్ ఫైనల్ అలాట్మెంట్ మనకి ఇందాక రిలీజ్ చేశారు కదా! సో, మీ అందరికీ సీట్స్ వచ్చాయని అనుకుంటున్నాము. సో, ఎవరెవరికి ఏమేమి సీట్ వచ్చింది, ఏంటి అనేది మీరు ఆల్రెడీ చెక్ చేసుకొని ఉంటారు. లేదంటే మీరు లాగిన్ చేసి చెక్ చేసుకొని చూసుకోవచ్చనమాట. ఇక్కడ లింక్ ఉంటుంది కదా! ఇది మన న్యూ రిజిస్ట్రేషన్ అని. దీంట్లోనే మీకు లాగిన్ చేయడానికి మీ రోల్ నంబరు, పాస్వర్డ్ అండ్ ఇక్కడ సెక్యూరిటీ పిన్ ఇది ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మీరు మీ డాష్‌బోర్డ్‌లోకి లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అని ఒక లెఫ్ట్‌లో మెనూ ఉంటుంది. మెనూలో ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ సీట్ అలాట్ అయింది అనేది అక్కడ చూపిస్తుంది. లేదు అనంటే మీరు ఇక్కడ డాక్యుమెంట్ కూడా ఉంది మనకి కంప్లీట్‌గా మొత్తం ఎంతమందికి సీట్స్ అలాట్ అయ్యాయో అందరి డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఉండవు. బట్ ఒక ర్యాంక్ మాత్రం ఉంటుందన్నమాట. ఈ ర్యాంక్ మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఏ కోటాలో సీట్ అలాట్ అయింది అండ్ ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అండ్ ఏ కోర్స్ అలాట్ అయింది. కోర్సులోకి వచ్చేసరికి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ బీఎస్సీ నర్సింగ్ కూడా ఉంటుంది. మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారంగా మీకు ఏం అలాట్ అయిందనేది కూడా ఇక్కడ ఉంటుంది. సో, ఓపెన్ సీట్ కోటా లేదా ఆల్ ఇండియా కోటా ఇలా రకరకాలుగా ఉంటాయి. సో, మీరు పెట్టినటువంటి ఆప్షన్స్‌ని బట్టి ఒకవేళ మీ ర్యాంక్‌ని బట్టి మీకు సీట్ వచ్చే అవకాశం ఉన్నట్లయితే మీకు సీట్ అలాట్ అవుతుంది. ఒకవేళ సీట్ రాలేదు అనంటే మీరు పెట్టిన ఆప్షన్స్ అయినా కరెక్ట్‌గా పెట్టి ఉండకపోవచ్చు. లేదు అనంటే అసలు మీ ర్యాంక్‌ని బట్టి సీట్ వచ్చే అవకాశం లేదు అని అర్థం అనమాట. సో, మరి మాకు అసలు ఎంతవరకు వచ్చింది సీటు అని మీరు తెలుసుకోవాలనుకుంటే అసలు దీంట్లో క్లోజింగ్ ర్యాంక్ ఎంతుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చనమాట. కానీ ఇది మొత్తం మనకి 1272 పేజెస్ ఉంది ఈ డాక్యుమెంట్. సో, ఇదంతా కూడా ఒక్కోటి చెక్ చేయాలంటే కొంచెం హెక్టిక్ జాబ్ ఇది. అయితే దీనికి సంబంధించి నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ కోటాలో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వరకు వచ్చిందనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికంటే ముందు అసలు సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి? అనేసి ఒక్కసారి చూద్దాము. సో, సీట్ అలాట్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రాసెస్ జరిగిపోయింది. సో, దీని తర్వాత మేజర్‌గా మనకి 2 సినారియోస్ ఉంటాయన్నమాట. ఒకటేమో సీట్ నాట్ అలాటెడ్. ఓకే. సీట్ అలాట్ కాని వాళ్ళు, సీట్ అలాట్ అయిన వాళ్ళు. సో, సీట్ అలాట్ కాని వాళ్ళు ఏం చేయాలి అనంటే ఇఫ్ నో సీట్ ఈస్ అలాటెడ్ క్యాండిడేట్ విల్ బికమ్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ నెక్స్ట్ రౌండ్. సో, మీరు ఆటోమేటిక్‌గా నెక్స్ట్ రౌండ్‌కి ఎలిజిబుల్ అవుతారు. మీరు మళ్ళీ ఆ చాయిస్ ఫిల్లింగ్ అదంతా చేసుకున్నట్లయితే మళ్ళీ ఏదైనా ఛాన్స్ ఉంటే ఓకే. వస్తుంది. సెకండ్ రౌండ్‌లో సీట్ రావడానికి అవకాశం ఉంటే వస్తుంది. మీరు కూడా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అసలు మీకు సీట్ ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది అండ్ మీ ర్యాంక్ ఎంతుంది అనేది కూడా ఇవన్నీ కూడా క్లారిటీగా తెలుసుకోవాలి. ఏదో అందరూ చేస్తున్నారనేసి మనం చేయడం కాదు. ఆహ్, కొంచెం డేటా చూసుకొని, చెక్ చేసుకొని ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సరే, ఇక మనకి సీట్ రాని వాళ్ళైతే డైరెక్ట్‌గా సీట్ రాలేదు కాబట్టి ఇప్పుడు చేసేది ఏమీ లేదు. సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. సెకండ్ రౌండ్‌లో డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సో, ఇక సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అని అనేది ఇక్కడ మనం సెకండ్ పాయింట్ కింద మాట్లాడతాం. సో, ఫ్రీజ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే ఇదేంటనంటే మీకు ఇప్పుడు ఏదైతే సీటు అలాట్ అయిందో, ఏ కాలేజీలో సీట్ అలాట్ అయిందో ఒకవేళ మీకు ఆ కాలేజీలో ఆ సీటు ఓకే అని అనుకుంటే ఫర్దర్ అప్‌గ్రేడేషన్ మనకు అవసరం లేదు అని అనుకుంటే మీరు ఇక్కడే ఫ్రీజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. మీరు ఫ్రీజ్ చేసినట్లయితే ఇంకా మీరు ఈ కాలేజ్‌కి వెళ్లి డైరెక్ట్‌గా అక్కడ రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. అలాటెడ్ క్యాండిడేట్ హూ వాంట్ టు జాయిన్ ద అలాటెడ్ సీట్ విల్ హావ్ టు విజిట్ ద అలాటెడ్ ఇన్‌స్టిట్యూషన్ ఫిజికల్లీ ఫర్ జాయినింగ్. సో, ఎవరైతే ఫ్రీజ్ చేశారో అంటే ఫ్రీజ్ చేయడం మీన్స్ ఇంకా మీకు ఈ కాలేజ్ ఓకే. నాకు వేరే కాలేజ్ అవసరం లేదనుకున్న వాళ్ళు ఫ్రీజ్ చేయాలి. ఓకే. సో, ఈ ఆప్షన్ అనేది మీకు రౌండ్ 1 నుంచి రౌండ్ 2 రౌండ్ 3 దాకా కూడా ఉంటుంది. సో, మీకు ఫర్దర్‌గా అంటే మీకు అప్‌గ్రేడ్ అవసరం లేదు అని అనుకుంటే రౌండ్ 1 నుంచి రౌండ్ 2కి గాని, రౌండ్ 2 నుంచి రౌండ్ 3కి గాని మాకు అప్‌గ్రేడ్ ఏమీ అవసరం లేదని అనుకున్న వాళ్ళు ఈ ఫ్రీజ్ అనే ఆప్షన్‌ని తీసుకోవచ్చనమాట. సో, ఇక మీకు ఇదే కాలేజ్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా మీకు ఫర్దర్‌గా కౌన్సెలింగ్ అనేది ఉండదు. ఓకే. సో, ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి మనకి ఆహ్, ఫ్లోట్ క్యాండిడేట్స్ అని. ఓకే. ఫ్లోటింగ్ పెట్టుకున్నట్లయితే మీకిప్పుడు వచ్చిన సీటు అలాట్ అయ్యి ఉంటుందనమాట. అంటే రిజర్వ్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా మీకు సెకండ్ రౌండ్‌లో మళ్ళీ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చనమాట. అంటే విల్లింగ్ టు అప్‌గ్రేడ్ ఆన్‌లైన్ జాయినింగ్ ప్రొసీజర్. ఇది మీరు ఫిజికల్‌గా కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫ్లోట్ పెట్టుకున్నారు అనంటే మీకిది ఓకే. ఇప్పుడు ఏదైతే కాలేజ్‌లో సీట్ అలాట్ అయిందో ఆ సీట్ మాకు ఓకే.
సో, మళ్ళీ మేము సెకండ్ రౌండ్‌కి గూడా వెళ్తాము అప్‌గ్రేడేషన్ కోసం అని అనుకున్న వాళ్ళు ఈ ఫ్లోట్ ఆప్షన్ తీసుకోవచ్చనమాట. సో, ఇలాంటి వాళ్ళు ఫ్లోట్ పెట్టుకున్నట్లయితే ఇంకా మీరు కాలేజ్‌కి వెళ్లి రిపోర్టింగ్ పర్సనల్‌గా, ఫిజికల్‌గా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతుందనమాట. సో, క్యాండిడేట్స్ విల్ సబ్మిట్ విల్లింగ్‌నెస్ ఫర్ అప్‌గ్రేడేషన్ త్రూ ఆన్‌లైన్ మోడ్ ఆన్ ఎంసీసీ పోర్టల్. సో, మీ లాగిన్ చేసి అక్కడ మీరు ఫ్లోట్ పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఆన్‌లైన్ జాయినింగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసినట్లయితే సరిపోతుందనమాట. తర్వాత సబ్మిషన్, అప్‌లోడింగ్ ఆఫ్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వన్ టైమ్ అప్‌లోడ్ అనమాట ఇదంతా. సీట్ వచ్చిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ క్యాండిడేట్స్ దట్ ఈస్ ఫ్రీజ్ అండ్ ఫ్లోట్ టు అప్‌లోడ్ ద క్లియర్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆన్ ద పోర్టల్ ప్రొవైడెడ్ బై ఎంసీసీ ఇన్ స్టిప్యులేటెడ్ టైమ్ ఫర్ రిపోర్టింగ్ యాజ్ పర్ షెడ్యూల్. ఇట్ ఈస్ ప్రిఫర్డ్ దట్ క్యాండిడేట్స్ should upload necessary documents on MCC portal within 2 to 3 days after declaration of final allotments అనమాట. సో, ఈ ఫైనల్ అలాట్మెంట్స్ రిలీజ్ చేసిన 2-3 డేస్ లోపల మీరు ఈ ఆన్‌లైన్‌లో మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్‌లోడ్ చేయాలి. ఈ ఫ్రీజ్ పెట్టిన వాళ్ళైనా సరే, ఫ్లోట్ పెట్టుకున్న వాళ్ళైనా సరే అందరూ కూడా అది పెట్టాల్సిందే తప్పకుండా. సో, ఇక ప్రొసీడ్ టు ఫిజికల్ ఫ్రీజ్ ఎవరైతే చేశారో ఈ ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఇక ఫిజికల్ వెరిఫికేషన్‌కి ప్రొసీడ్ అవ్వొచ్చనమాట. అంటే ఫిజికల్ జాయినింగ్, రిపోర్టింగ్ కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే అలాటెడ్ ఇన్‌స్టిట్యూషన్. మీ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు వెళ్ళినట్లయితే మీకు ఏ కాలేజ్‌లో సీట్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి మీరు సబ్మిషన్ ఆఫ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది కాలేజ్ దగ్గర. దాని తర్వాత అడ్మిషన్ ఫీజ్ డిపాజిట్ అట్ ఇన్‌స్టిట్యూషన్. ఓకే. సో, ఆ కాలేజ్‌లో ఎంత ఫీజు ఉంది ఏంటి అనేది మీరు అక్కడ అంటే ఆ పర్టిక్యులర్ కాలేజ్ వెబ్‌సైట్‌కెళ్తే అక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో, ఫీజు ఎంత పే చేయాలో దాన్ని డీడీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందనమాట. సో, ఆ డీటెయిల్స్ చూసుకొని ఏ పేరు మీద డీడీ తీయాలి ఏంటి అనేది అవన్నీ కూడా క్లియర్‌గా చూసుకొని ఆ ఫీజు తీసుకొని అక్కడెళ్ళి కట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇన్‌స్టిట్యూషన్ డెసిషన్ రిగార్డింగ్ ఫైనలైజేషన్ ఆఫ్ అడ్మిషన్ విల్ బీ 2 కండిషన్స్ యాజ్ ఫాలోస్. సో, డాక్యుమెంట్ వ్యాలిడ్ అన్నీ వ్యాలిడ్ అయితే మీది ఓకే చేస్తారనమాట. మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఏమైనా డిస్క్రెపెన్సీ ఫౌండ్ ఇన్ డాక్యుమెంట్స్ అడ్మిషన్ క్యాన్సెల్డ్. సో, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు డాక్యుమెంట్స్ అన్నీ ప్రాపర్‌గా రూల్స్ ప్రకారంగా ప్రొవైడ్ చేయనట్లయితే మీ యొక్క అడ్మిషన్ క్యాన్సెల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. సో, ఇది మనకి ప్రొసీజర్ అనమాట. ఫ్రీజ్ చేసిన వాళ్ళు అలా మీరు కాలేజ్‌కెళ్ళి ఫిజికల్ రిపోర్టింగు, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి. మీ అడ్మిషన్ కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా ఎప్పటినుంచి మీరు కాలేజ్‌కెళ్ళాలి అనేది వాళ్ళు అక్కడ చెప్తారు. అప్పటి నుంచి మీరు కాలేజ్‌కెళ్తే సరిపోతుందనమాట. ఇక అలా కాకుండా మనకి నెక్స్ట్ ఇంకొకటి ఫ్లోట్ అనే ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే క్యాండిడేట్స్ విల్ నాట్ ప్రొసీడ్ ఫర్ ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అట్ ద అలాటెడ్ ఇన్‌స్టిట్యూషన్. సో, మీరు ఫ్లోట్ పెట్టుకొని ఆన్‌లైన్‌లో ఫ్లోట్ పెట్టుకుంటే సరిపోతుంది. మీరు ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హౌఎవర్ దేర్ డాక్యుమెంట్స్ విల్ బి వెరిఫైడ్ ఆన్‌లైన్ బై ద కాలేజ్ అథారిటీస్. సో, మీరు ఆన్‌లైన్‌లో ముందు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ఫ్రీజ్ పెట్టుకున్నా, ఫ్లోట్ పెట్టుకున్నా ఎవరైనా సరే కంపల్సరీ డాక్యుమెంట్స్ అయితే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ కాలేజ్ అథారిటీస్ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారనమాట. తర్వాత డిటెక్షన్ ఆఫ్ అనామలీస్ బై ఇన్‌స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ లైక్ బ్లర్డ్ కాపీస్ కానీ, లేకపోతే ఇన్‌కరెక్ట్ సర్టిఫికేట్స్ కానీ, మిస్ మ్యాచ్ ఇన్ క్లెయిమ్స్ ఇన్ ఎనీ కేటగిరీ ఎక్సెట్రా, మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మీకు క్వెరీస్ వస్తాయి. ఆ క్వెరీస్ చూసుకొని వాటికి మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. తర్వాత క్వెరీ రిజల్యూషన్ మెకానిజం ఇన్ కేస్ ఆఫ్ డిటెక్షన్ ఆఫ్ అనామలీస్. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమిటీ ఆఫ్ అలాటెడ్ ఇన్‌స్టిట్యూట్ మే రైజ్ క్వెరీ రిగార్డింగ్ అనామలీస్ ఇన్ డాక్యుమెంట్ టు ద క్యాండిడేట్స్. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఓకే. ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు క్వెరీ రైజ్ అవుతుంది. ఆ క్వెరీ మీకు మెయిల్ ఐడీకి వస్తుంది. లేదనంటే మీకు మొబైల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి. సో, దాన్ని బట్టి మీరు అది మళ్ళీ లాగిన్ చేసి దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పలానా సర్టిఫికేట్ కరెక్ట్‌గా లేదు. మళ్ళీ అప్‌లోడ్ చేయండి అని క్వెరీ వస్తే మీరు ఆ సర్టిఫికేట్ మళ్ళీ క్లియర్‌గా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందనమాట. సో, దాని తర్వాత క్యాండిడేట్ మస్ట్ రీఅప్‌లోడ్ కరెక్టెడ్ డాక్యుమెంట్ వితిన్ స్టిప్యులేటెడ్ టైమ్. ఎప్పుడో చేస్తానంటే కుదరదు. ఆ డేట్ లోపల చేయాల్సి ఉంటుందనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇన్ రిపోర్టింగ్ షెడ్యూల్ టైమ్ టు అవాయిడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ సీట్. సో, రిపోర్టింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ లోపల రిపోర్టింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంది మనకి 31 వరకు ఉంది కదా!
సో, రిపోర్టింగ్ డేట్ మనకి 31st అనమాట. ఈ 31st లోపల మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సుంటుంది. సో, దెన్ రీవెరిఫికేషన్ ఆఫ్ కరెక్టెడ్ అప్‌లోడెడ్ డాక్యుమెంట్స్ కండక్టెడ్ బై ఇన్‌స్టిట్యూషన్ నోడల్ ఆఫీసర్ అదొకటి జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కమిటీ డీవీసీ ప్రొవిజనల్ సీట్ కన్ఫర్మేషన్ ఇఫ్ డాక్యుమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆర్డర్ అండ్ క్యాండిడేట్ బికమ్స్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ రౌండ్. సో, మీరు డాక్యుమెంట్లు అన్నీ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైమ్ అప్‌లోడ్ చేసినప్పుడే మీకు ఏ ప్రాబ్లమ్ లేకపోతే ఎటువంటి ఇష్యూ లేదు. ఏదైనా అంటే క్వెరీ రేజ్ చేసినప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ ఇచ్చినట్లయితే అంటే మళ్ళీ అప్‌లోడ్ చేసినట్లయితే అది మళ్ళీ రీవెరిఫికేషన్ జరుగుతుంది. అది కూడా ఓకే అయితే మీకు ఆటోమేటిక్‌గా ఈ కన్ఫర్మేషన్ వచ్చేస్తుందనమాట. అంటే ప్రొవిజనల్ సీట్ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. తర్వాత సీట్ ఈస్ క్యాన్సెల్డ్ డ్యూ టు డిస్క్రిపెన్సీ బిట్వీన్ క్లెయిమ్స్ అండ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్. సో, మీరు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా లేకపోతే మళ్ళీ గూడా ఓకే. ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉన్నట్లయితే మీ సీటు క్యాన్సెల్ చేయబడుతుంది అని చెప్పేసి క్లియర్‌గా చెప్తున్నారు. ఎలిజిబిలిటీ ఫర్ నెక్స్ట్ రౌండ్ ఉంటుంది. అండ్ క్యాండిడేట్స్ విల్ ఎక్సర్సైజ్ చాయిసెస్ ఫర్ నెక్స్ట్ రౌండ్. సో, మళ్ళీ సెకండ్ రౌండ్‌లో చాయిసెస్ అయితే మీరు ఫిల్ చేయొచ్చనమాట. ఓకే. ఇది ప్రస్తుతము మీరు చేయాల్సినటువంటి యాక్టివిటీ ఇది. సీటు రాని వాళ్ళకైతే చేసేదేం లేదు. సెకండ్ రౌండ్ కోసం వెయిట్ చేయాలి. సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలనేది మనం 2 రకాలుగా మాట్లాడుకున్నాం. ఫ్రీజ్ క్యాండిడేట్స్, ఫ్లోట్ క్యాండిడేట్స్ అని 2 రకాలు. అర్థమైంది కదా! సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కింద కామెంట్స్‌లో అడగండి. క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక ఇది మనకి ప్రస్తుతానికి మొత్తం టోటల్ రౌండ్ 1కి సంబంధించిన ఫైనల్ అలాట్‌మెంట్స్ ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేశారు. సో, దీన్ని మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాము. సో, ముందుగా ఆల్ ఇండియా కోటా ఆఫ్‌కోర్స్ ఎంబీబీఎస్ అయితే చూస్తున్నాం మనము. ఎంబీబీఎస్ ఓపెన్ కేటగిరీ ఆల్ ఇండియా కోటా తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా కోటాలో అన్ని గవర్నమెంట్ కాలేజెస్‌లో ఉన్నటువంటి 15% సీట్లు ఈ కోటాలో ఉంటాయి కాబట్టి ఇది జనరల్‌గా అన్ని గవర్నమెంట్ కాలేజీలో సీట్స్ అనుకోవచ్చు మీరు. ఇవి కాకుండా ఎయిమ్స్, జిప్మర్ ఇట్లాంటివి కాకుండా జనరల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అలాంటివి అనమాట. సో, దీంట్లో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎంతవరకు సీట్ వచ్చిందంటే చూడండి ఇక్కడ మనకి 22,342 వరకు సీట్ రావడం జరిగింది. సో, ఇది మాక్సిమం ఓపెన్ కేటగిరీలో ఇదే హైయెస్ట్ ర్యాంక్ అనమాట. సో, మరి ఎలాంటి కాలేజీలు వచ్చాయి వీళ్ళకి అని చూస్తే ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజు ఇది పిడుగురాళ్ళ ఓకే. ఆంధ్రప్రదేశ్ నుంచి పిడుగురాళ్ళ కాలేజ్ అనమాట. దానికంటే ముందు జయశంకర్ భూపాలపల్లిలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇది. ఇది కూడా అదే జయశంకర్ భూపాలపల్లి, జయశంకర్ తర్వాత ఇది కొడంగల్ కాలేజీలో కూడా మనకి 22,235. సో, మన ఏపీ, తెలంగాణ కాలేజీలే లాస్ట్‌లో ఉన్నాయి దీంట్లో చూసుకున్నట్లయితే. ఇక ఇంకొకటి ఇదేంటి అస్సాం కాలేజ్ ఒకటుంది. టిన్సుకియా మెడికల్ కాలేజ్ అస్సాం. ఇది కూడా 22,000 ప్లస్ ర్యాంక్ క్లోజ్ అయిందనమాట. తర్వాత జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, జీఎంసీ కామారెడ్డి, తర్వాత ఇది కూడా కామారెడ్డి అస్సాము. ఈ కాలేజెసే లాస్ట్‌లో ఉన్నాయన్నమాట. సో, వీటిల్లో కూడా మనకి 22,300 కంటే ఎక్కువ దాకా రాలేదు సీటు. సో, చూడండి ఆల్ ఇండియా కోటాలో ఎంత కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి దీన్ని బట్టి అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక దీని తర్వాత మనకి ఉన్నటువంటి అదర్ కేటగిరీస్ కూడా చూద్దాము. ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్‌లో మీకు ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం ఎక్కువ వరకే వచ్చింది. 27,179 వరకు వచ్చింది. 27,179 ఓకే. ఈడబ్ల్యూఎస్‌లో. సో, దీంట్లో కూడా నాగపట్నం ఇది తమిళనాడు. తర్వాత అరియలూరు, రామంతపురము, నమక్కలు ఇవన్నీ తమిళనాడు కాలేజెస్ అన్నీ దీంట్లో లాస్ట్‌లో ఉన్నాయన్నమాట. జయశంకర్ భూపాలపల్లి కూడా ఉంది ఇక్కడ. ఇట్లా మనకి 27,179 వరకు వచ్చింది. మేబీ పెరిగితే ఇంకొక 1000, 2000 పెరగొచ్చు సెకండ్ రౌండ్‌లో ఈ ఓపెన్ గానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ. దీని తర్వాత మనకి ఓబీసీ 23,075కి క్లోజ్ అయింది. ఇది కూడా అస్సాంలో ఉన్నటువంటి కాలేజ్ అనమాట. ఇక నల్బరీ కాలేజు తర్వాత ఇవన్నీ కూడా నాగాలాండ్. జయశంకర్ భూపాలపల్లి అయితే 22,822 వరకు వచ్చింది. సో, ఇది మనకి ఓబీసీ అంటే బీసీ వాళ్ళందరూ మన తెలుగు స్టేట్స్‌లో బీసీఏ, బీసీడీఈ ఉంటారు కదా! వీళ్ళంతా
ఓబీసీ కిందకొస్తారు కాబట్టి, ఓబీసీ కేటగిరీలో 23,075కి క్లోజ్ అయిపోయింది కట్ ఆఫ్. తర్వాత ఓబీసీ తర్వాత మనకి ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఎస్సీలో కూడా ఇక్కడ మనకి 1, 2, 3లు ఉండవు కాబట్టి 1, 2, 3లు ఉండవు కాబట్టి ఈ ఎస్సీ 3లో ఓన్లీ ఎస్సీ ఉంటుంది. ఎస్సీలో 1,04,921కి సీటు లాస్ట్ అయిపోయిందనమాట ఎంబీబీఎస్. 1,04,921 అంటే 1,05,000 అనుకోండి. సో దాని తర్వాత ఎస్టీలో వచ్చేసరికి 1,32,111 ఎస్టీ కేటగిరీలో 1,32,000 దాకా వచ్చింది. చెప్పాం కదా మనం ముందే 1,50,000 దాటితే ఎస్సీ ఎస్టీలకి పెద్దగా దీంట్లో స్కోప్ ఉండదు అని చెప్పేసి. సో ఇది మనకి ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటాకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. ఇక దీని తర్వాత మనకి ఏముంటాయి? ఓపెన్ సీట్ కోటా. ఓపెన్ సీట్ కోటా అని అంటే మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, సారీ అండి నేను ఆ రోజు ఆన్సర్ చేయలేకపోయాను, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. ఓపెన్ సీట్ కోటా అని అంటే ఎయిమ్స్, జిప్మరు ఇవన్నీ కూడా ఓపెన్ సీట్ కోటాలో ఉంటాయి. నార్మల్ గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా ఆల్ ఇండియా కోటాలో ఉంటాయి అన్నమాట. సో ఇది డిఫరెన్స్. సో దీంట్లో కూడా మళ్ళీ ఈడబ్ల్యూఎస్ నుంచి మొదలు పెడదాం మనము. ఈడబ్ల్యూఎస్ ఎంతవరకు వచ్చిందనంటే ఓపెన్ సీట్ కోటా అంటే ఎయిమ్స్, జిప్మర్ అన్నీ కలిపి 5,492 5,492 వరకు క్లోజ్ అయిపోయింది ఇది ఈడబ్ల్యూఎస్. దాని తర్వాత ఓబీసీ అయితే 4,382కే క్లోజ్ అయిపోయింది ఎయిమ్స్లో. ఎనీ ఎయిమ్స్ తీసుకుంటే మీకు 4,382. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అయితే మీకు జిప్మర్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఇది 4,300 సారీ ఇది మన జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అలీగర్ ఇది 4,310కి ఓపెన్ కేటగిరీలో క్లోజ్ అయిపోయింది అనమాట. దీనికంటే ముందు మీకు ఎయిమ్స్ 3,948. ఓకే, సో దీంట్లో మన ఎయిమ్స్ బీబీ నగర్ కూడా ఉంటుంది, అది ఎంత క్లోజ్ అయింది అనేది చూద్దాము. సో 1,705కి ఓపెన్ కేటగిరీకి క్లోజ్ అయిపోయింది అనమాట హైదరాబాద్. ఎస్సీ అయితే 17,543, ఎస్టీ అయితే 28,792 క్లోజ్ అయింది. ఓబీసీ 2,592, తర్వాత ఈడబ్ల్యూఎస్ 3,180. ఓకే, ఇవి మన బీబీ నగర్కి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. ఇక మంగళగిరి ఒకసారి చూద్దాము. ఎయిమ్స్ మంగళగిరి ఈడబ్ల్యూఎస్లో 3,021 వరకు వచ్చింది సీటు. దాని తర్వాత ఓబీసీ అయితే మీకు 2,079కే క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఓపెన్లో 1,314కే క్లోజ్ అయిపోయింది ఎయిమ్స్ మంగళగిరి. దాని తర్వాత ఎస్సీ కేటగిరీ అయితే 16,901 వరకు వచ్చింది. 16,000 ర్యాంక్ వచ్చినా కూడా ఎస్సీలకి ఎయిమ్స్ మంగళగిరిలో సీట్ వచ్చిందనమాట. ఇక ఎస్టీ కేటగిరీ అయితేనేమో 21,776 వరకు వచ్చింది. ఓకే, సో ఇక తెలుగు స్టేట్స్లో ఉన్న ఇవి చూసాం కదా, అవి అయిపోయిన తర్వాత మనకి ఎస్టీ కేటగిరీలో 44,000 ఏది ఎయిమ్స్ ఓపెన్ సీట్ కోటాలో 44,940 వరకు క్లోజ్ అయిందనమాట సీటు. దాని తర్వాత ఎస్సీ తీసుకున్నట్లయితే 28,615. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ కేటగిరీ అయితే 4,310 ఆల్రెడీ ఇందాక చూసాము. ఓబీసీ కూడా 4,382. ఈడబ్ల్యూఎస్ అయితే మనకి 5,492. ఇవి మనకి ఓపెన్ సీటు కోటాలో ఉన్నటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ అనమాట. ఇది కాకుండా ఇంకా మనకి ఫారెన్ కంట్రీ కోటా ఒకటి ఉంటుంది కదా, ఈ ఫారెన్ కంట్రీ కోటా చూసుకున్నట్లయితే ఇదేం మారలేదు. ఆల్మోస్ట్ ఇది ఎయిమ్స్ ఢిల్లీలో ఉంటుంది ఈ కోటా. 13,969 అంటే 14,000 అనుకోండి, ఇంకా అంతకంటే ఎక్కువైతే రాలేదు. దీని తర్వాత మనకి ఎన్ఆర్ఐ కోటా కంటే ముందు సెల్ఫ్ ఫినాన్స్ చూద్దాము. సెల్ఫ్ ఫినాన్స్డ్ మెరిట్ సీటు ఎంతవరకు వచ్చింది?
11,94,233 దాకా సీట్ అయితే వచ్చింది. 11,94,000 వరకు సీట్ రావడం జరిగింది. అయితే దీంట్లో మనకి మల్లారెడ్డి కాలేజెస్ ఉంటాయి కదా! ఈ మల్లారెడ్డి కాలేజెస్‌లో ఎంత వరకు వచ్చిందంటే 5,42,056 వరకు ఉమెన్స్ కాలేజ్‌లో వచ్చింది. దానికంటే ముందు మనకి ఇంకొక కోఎడ్ కాలేజ్ కూడా ఉంటుంది కదా! కోఎడ్‌లో కూడా చూద్దాం ఒకసారి. యాహ్! ఇది 4,67,647కే క్లోజ్ అయిపోయింది. ఓకే. మల్లారెడ్డిలో 4,67,000. ఉమెన్స్ కాలేజ్ అయితేనేమో 5,42,000. ఓకే. ఇంతవరకు వచ్చింది. మరి సెకండ్ రౌండ్‌లో ఎంతవరకు పెరుగుతుంది ఏంటో తెలియదు. సో, దీన్ని బట్టి చూడాలి. అంటే ఎక్కువైతే పెరిగే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ సీట్ వస్తే దాదాపు పెట్టేసుకుంటారు. ఇంకా అంటే ఫిక్స్ అయిపోతారు చాలా వరకు. పెరిగితే ఇంకొక 10,000, 20,000 లేకపోతే 50,000 వరకు పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశం అయితే ఉండదు. సో, దీని తర్వాత మనకి ఎన్ఆర్ఐ కోటా తీసుకుంటే మల్లారెడ్డి కాలేజ్ ఫర్ ఉమెన్‌లో 8,10,000 దాకా సీటొచ్చింది. దీని తర్వాత మనకి టోటల్‌గా అంటే ఓవరాల్‌గా అసలు ఎన్ఆర్ఐ కోటాలో ఎంత వరకు వచ్చిందనంటే 9,94,983 వరకు సీట్ అయితే వచ్చింది. అది డిఫరెంట్ యూనివర్సిటీస్‌లో ఉన్నాయి సీట్స్ అన్నీ గూడా. సో ఓకే. ఆఫ్‌కోర్స్ ఇగ ఎన్ఆర్ఐ కోటాలో ఎవరికైనా వచ్చేస్తుంది సీటు. సో, దీంట్లో మనం ఇంకొకటి ఆల్ ఇండియా కోటాలో ఓకే. కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని చూద్దాము. మన గాంధీ మెడికల్ కాలేజ్‌లో ఎంత వరకు వచ్చిందంటే ఓపెన్ పీడబ్ల్యూడీ ఇది. ఒక్కో కేటగిరీ చూద్దాము. ఈడబ్ల్యూఎస్ 4,691. ఓబీసీ 4,352 క్లోజ్ అయింది. గాంధీ మెడికల్ కాలేజ్ చూస్తున్నాం మనము సికింద్రాబాద్. దాని తర్వాత ఓపెన్‌లో అయితే మీకు 2,756కే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి 26,995. ఎస్టీకి వచ్చేసి 34,802. ఇది ఎస్టీ క్లోజింగ్ ర్యాంక్ అనమాట. ఇక దీని తర్వాత మనకి ఇంకొకటి ఏముంటుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఎస్టీకి 44,477 దాకా సీట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీకి అయితే 34,962కే క్లోజ్ అయిపోయిందనమాట. దాని తర్వాత ఓకే. ఓపెన్ కేటగిరీకి అయితే 3,776కే క్లోజ్ అయిపోయింది. 3,776. ఓకే. నెక్స్ట్ ఓబీసీ వచ్చేసి 5,351కి క్లోజ్ అయింది. ఇక దాని తర్వాత మనకి ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్‌లో అయితే 4,705కి ఈడబ్ల్యూఎస్‌లో కూడా క్లోజ్ అయిపోయిందనమాట. ఇలా మనకి తెలంగాణలో ఉన్నటువంటి కాలేజెస్‌లో క్లోజింగ్ ర్యాంక్స్ మొత్తం ఓవరాల్‌గా అసలు ఆల్ ఇండియా కోటాలో క్లోజింగ్ ర్యాంక్స్ కూడా మీకిప్పుడు చూపిచ్చాను కాబట్టి, అసలు మీకు సీటు వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఉండదా? అనేది ఇంకా మీకే అర్థమైపోయి ఉండాలి. దాదాపు మనం అన్ని కోటా చూసాము. ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, సెల్ఫ్ ఫైనాన్స్, ఎన్ఆర్ఐ కోటా, ఫారెన్ నేషనల్ కోటా అన్నీ కూడా చూసాం కాబట్టి, మీ సీటు వస్తుందా? లేదా? ఇంకా స్టేట్ కౌన్సిలింగ్ మీద కాన్సంట్రేట్ చేయాలా? అనేది మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు సీట్ వస్తే ఏం చేయాలనేది కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నాము. అది ఎవరైనా స్కిప్ చేసినట్లయితే మళ్ళీ వెనక్కెళ్ళి ఒకసారి చూడండి. సో, మీకు క్లియర్‌గా అంటే 2 ఆప్షన్‌లు సీటు వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు 2 రకాలు. అండ్ సీట్ వచ్చిన వాళ్ళలో మళ్ళీ 2 ఆప్షన్స్ అనమాట. ఫ్రీజు, ఫ్లోటు. సో, ఏం చేయాలి మీరు అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మీకు వచ్చిన కాలేజీ ఓకే అని అనుకుంటే ఫ్రీజ్ చేయడము. లేదు ఓకే. బట్ ఫ్లోట్ పెట్టుకొని నేను నెక్స్ట్ ఫర్దర్ రౌండ్‌కి అప్‌గ్రేడ్ కోసం వెళ్తాననుకుంటే ఫ్లోట్ ఆప్షన్ తీసుకొని వెళ్ళడము. సో, ఫ్రీజ్ అయినా, ఫ్లోట్ అయినా మీ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి కంపల్సరీ. అవి చేయకపోతే మీకు మళ్ళీ ఛాన్స్ అయితే ఉండదు. అండ్ ఫ్రీజ్ చేసిన వాళ్ళు ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్‌తో పాటు, ఆన్‌లైన్‌లో సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయడంతో పాటు కాలేజ్‌కి వెళ్ళి రిపోర్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్టు. ఇక ఫ్లోట్ తీసుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో మీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. కానీ కాలేజ్‌కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి. సెకండ్ రౌండ్‌లో చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాల్సి ఉంటుందనమాట.
ఓకే. ఫ్రీజ్ పెట్టుకున్న వాళ్ళకి ఇంకా సెకండ్ రౌండ్‌కి ఆప్షన్ లేదు. అంటే ఇప్పటితోని ఇంక మీకు ఓకే కాబట్టి ఈ కాలేజ్‌లో ఫ్రీజ్ చేసుకున్నారు కాబట్టి ఇంక ఇదే కాలేజ్ ఉంటుంది. మీరు నెక్స్ట్ ఫర్దర్ రౌండ్‌కి ఎలిజిబుల్ కాదనమాట. ఓకే. సో, ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు వీడియో కింద కామెంట్స్‌లో రాయండి, అడగండి. వాటన్నిటికి కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి.